దేని గురించి ఇంత రాత్రి అర్ధరాత్రిగా చేస్తున్నారు కదా? ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది 45 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 32 డిమాండ్ల మీద ఆర్టీసీ జేఏసీ మొత్తం 32 డిమాండ్ల మీద సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలవకుండా ఈరోజు ఆఖరి రోజు, రేపు ఉదయం సమ్మెకు పోతున్నాం అనగా ఈరోజు పిలిచి 4 వారాల గడువు కావాలని కోరడం జరిగింది. దానికి జేఏసీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇది కాలయాపన చేయడానికి మాత్రమే ఈ 4 వారాల గడువు అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు తీరేంత వరకు సమ్మెకు పోతాము. మా సమస్యలు తీరేంత వరకు పోరాడుతూనే ఉంటాము. అది విషయం.